ప్రియుడి మోజులో పడ్డ భార్య కట్టుకున్న భర్తనే కడతీర్చిన ఘటన హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో వెలుగుచూసింది. 3 నెలల క్రిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హత్య చేసి పైగా గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి అనుమానం రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేసింది. నిందితుడు తనంతట తానుగా పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాత్కాలిక శారీరక సుఖాలు, డబ్బుపై వ్యామోహం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తాయి. అలాంటి వాళ్లు కట్టుకున్న వాళ్లని, కడుపున పుట్టిన వాళ్లను, జన్మనిచ్చిన వాళ్లని, నా అనుకున్న వాళ్లని మట్టుబెట్టడానికి వెనుకాడరు. తాజాగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చింది ఓ ఇల్లాలు. పైగా ఏమీ ఎరగనట్లు గుండెపోటని చెప్పి అందర్నీ నమ్మించి నాటకాలాడింది. బంధువులు కూడా నిజమేనని నమ్మారు. దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే ఇది జరిగిన 3 నెలల తర్వాత సుపారీ తీసుకుని హత్య చేసిన వారిలో ఒకడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ యూసఫ్గూడలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్లోని శిఖర అపార్ట్మెంట్స్లో విజయ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. వారి కాపురం సాఫీగా సాగుతోంది. ఇంతలో ఆమెకు ఏం పాడుబుద్ధి పుట్టిందో ఏమో. బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో శ్రీలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విజయ్ కుమార్, శ్రీలక్ష్మిల వివాహానికి ముందే వారిద్దరూ ప్రేమికులట. పెళ్లైన తర్వాత కూడా కట్టుకున్న భర్తకు తెలియకుండా వారి అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. కాయ కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తోన్న భర్తను మోసం చేస్తుందే కాకుండా క్షణిక సుఖం కోసం భర్త అడ్డును తొలగించుకోవాలనుకుంది. ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందని ఆ కిలాడి భావించింది. అంతేకాకుండా భర్త పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. భర్తను చంపి ఆస్తి అమ్ముకుని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసింది. ఈ విషయం రాజేష్తో చెప్పడంతో సరేనన్నాడు. అందుకు రాజేష్ సనత్ నగర్కు చెందిన పటోళ్ల రాజేశ్వర్రెడ్డి అనే రౌడీ షీటర్ సహాయం కోరాడు. రాజేశ్వర్రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 8 కేసులున్నాయి. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి శిఖర అపార్ట్మెంట్స్ కు మకా మార్చి కుట్రకు తెరలేపింది ఆ కిలాడీ లేడీ. తన భర్త హత్యకు రాజేశ్వర్రెడ్డి మహ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్ కు భారీగా సుపారీ అందజేసింది. పథకం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయ్ కుమార్ తన పిల్లల్ని స్కూల్లో దింపేందుకు వెళ్లాడు. అనంతరం రాజేశ్వర్రెడ్డి మైతాబ్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచింది. పిల్లల్ని దింపి విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల్నుంచి గడియ పెట్టింది. అనంతరం బాత్రూం గడియ తీయడంతో వారంతా బయటకు వచ్చి డంబుల్స్, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తనను చంపొద్దని వేడుకుంటున్నా కనికరించని ఆ ముగ్గురు అతన్ని చంపి బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రంగా తుడిచేసి భర్త శవానికి దుస్తులు మార్చి గుండెపోటు వచ్చి తల గోడకు తగిలి భర్త మరణించాడని ఏడుపులంకించుకుంది. ఆస్కార్ లెవెల్లో శ్రీలక్ష్మి నటన ఉండటంతో విజయ్కి గుండెపోటు వచ్చింది నిజమేనని నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు అదే రోజు శ్రీనగర్ కాలనీ శ్మశాన వాటికలో విజయ్ దహన సంస్కారాలు పూర్తి చేశారు. నిజానికి మృతుడి కుటుంబంలో చనిపోయిన వారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సుండగా విజయ్ మృతదేహానికి మాత్రం దహన సంస్కారాలు చేసింది. పథకంలో భాగంగానే ఆధారాలు చిక్కకుండా అలా చేసిందని తెలుస్తోంది.
ఇంతలో ఏం జరిగిందో తెలియదు. విజయ్ హత్య అనంతరం వికారాబాద్ పారిపోయిన రాజేశ్వర్ రెడ్డిలో పశ్చాత్తాపం మొదలైంది. విజయ్ను కొడుతుండగా తనను చంపొద్దని అతను చేసిన ఆర్తనాదాలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. మనశ్శాంతి కరువై రాజేశ్వర్ రెడ్డి గురువారం మధురానగర్ ఠాణాకు వచ్చి నేరం అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారం మేరకు రాజేశ్వర్ రెడ్డితో పాటు శ్రీలక్ష్మి, రాజేష్, మైతాబ్లను కూడా అరెస్ట్ చేశారు. హత్యతో పాటు ఆధారాలు మాయం చేసినందుకు 302, 201 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. దీంతో అటు తండ్రి మరణం, ఇటు తల్లి అరెస్టుతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.